నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒక కంపెనీ యజమాని కావచ్చు, ఒక టీమ్ లీడర్ కావచ్చు, లేదా ఒక రాజకీయ పార్టీ అధినేత కావచ్చు, తన నాయకత్వంలోని లోపాల్ని నలుగురి ముందు చెప్పరు. తన నాయకత్వంలోని అసమర్థతని నలుగురి ముందు వివరించరు. ఎప్పటికప్పుడు వాటిని సరిచేసే ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్తారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎప్పట్లానే మరోసారి జనసేన పార్టీకి అంత సీన్ లేదని క్లియర్గా చెప్పేస్తుంటే పాపం జనసేన క్యాడర్ అంతా గుండెలు పట్టుకుని కూలబడ్డారు. ముఖ్యమంత్రి కావడానికి పార్టీ పెట్టలేదని పార్టీ అధినేతే తేల్చి చెప్తుంటే టీడీపీ పల్లకి మోయడం తప్ప మనం ఏం చేయలేమా అని తమలో తామే ప్రశ్నించుకుంటూ కుమిలిపోతున్నారు జనసేన కార్యకర్తలు. జయము జయము చంద్రన్న, జయము నీకు చంద్రన్న అని పాడుకోవడమే మన పనా అని మనస్సాక్షి వేస్తోన్న ప్రశ్నకి సమాధానం చెప్పలేక సతమతమైపోతున్నారు సగటు జనసేన క్యాడర్. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. సముద్రం ఒకడి కాళ్ల దగ్గర కూర్చుని మొరగదు, తుఫాను గొంతు చిత్తం అనడం ఎరగదు, పర్వతం ఎవ్వడికి వంగి సలాం చేయదు. ఆధునిక మహాభారతం పేరుతో గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన వచన కవితా సంకలనాల్లో ఇవి కొన్ని పంక్తులు. వీటిని బట్టి పట్టేసి జనసేన ఆవిర్భావ సభ నుంచి వరసగా వేదికల మీద ఊదరగొట్టిన పవన్ కళ్యాణ్ ఏనాడు ఆ కవితా పంక్తులను ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయలేదు. నాడు కూటమితో పొత్తు పెట్టుకున్న వేళ అయినా, నేడు కూటమితో కలిసి అధికారంలో ఉన్న వేళ అయినా పచ్చముఠా చేత అవమానపడ్డం తప్ప మాకు దక్కింది ఏముందన్న ఆగ్రహం జనసేన క్యాడర్లో పెరుగుతోంది. అదే సమయంలో తమిళనాడు ఎన్నికల ఫలితాలు జనసేన కార్యకర్తల్లో ఉత్సాహాన్నిచ్చాయి. విజయ్ నుంచి పవన్ కళ్యాణ్ స్ఫూర్తి తీసుకోవాలన్న చర్చ పార్టీలో మొదలైంది. టీడీపీ పల్లకి వదిలి మరో ఆలోచన చేయడం రాజద్రోహం అనుకున్నారేమో జనసేన అధినేత. వెంటనే క్లారిటీ ఇచ్చేశారు, మనకంత సీన్ లేదని. విజయ్ వేరు, పవన్ కళ్యాణ్ వేరు అని. ప్రశ్నించడానికే పార్టీ అని పవన్ కళ్యాణ్ గొంతు చించుకుని అరుస్తూ ఊగిపోతూ జనసేన పార్టీ పేరుని ప్రకటించి 10 ఏళ్లు దాటింది. ఈ 10 ఏళ్లలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు చెప్పినట్టు తల ఊపడం తప్ప ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడుగా తన ఉనికిని చాటుకున్నది లేదు. చివరకు టీడీపీ పల్లకి మోయడానికే మనం ఉన్నామా అని ప్రశ్నించిన జనసేన అభిమానులను బహిరంగంగా బెదిరించడానికి కూడా పవన్ వెనకాడలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆ ఘనకార్యం కూడా చేసేశారు. ప్రజల తరపున కానీ, ప్రజల హక్కులను కాపాడే దిశగా కానీ, తన అభిమానుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా కానీ ఏ అంశం మీద ప్రశ్నించిన పాపాన పోలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కూడా, కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామి కూడా. అయినా చంద్రబాబు ప్రభుత్వం చేస్తోన్న అరాచకాలను ఒక్కసారి కూడా ప్రశ్నించలేదు పవన్ కళ్యాణ్. నిజానికి ఇవన్నీ కొత్త విషయాలేవీ కావు. ఇప్పుడు ప్రత్యేకంగా ప్రస్తావించడం ఎందుకంటే జనసేన అసలు గుట్టు పవన్ కళ్యాణ్ విప్పేశారు. జనసేన పార్టీ టీడీపీ ప్రయోజనాల కోసమే పుట్టిందని మరోసారి ఒప్పేసుకున్నారు. అక్కడితో ఆగలేదు. ముఖ్యమంత్రి అవ్వాలని తాను పార్టీ పెట్టలేదంటూ జనసేన క్యాడర్ సీఎం కలలను చిదిమేశారు. ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలన్న పట్టుదలతో పవన్ కళ్యాణ్ కి జేజేలు కొట్టి, పవన్ చెప్పాడు కాబట్టి టీడీపీ పల్లకి కూడా మోస్తుంటే చివరిదాకా మీ కర్తవ్యం ఇదే అన్న తరహాలో పవన్ ఇచ్చిన క్లారిటీని చూసి కలత చెందుతోంది జనసేన క్యాడర్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తమలో నింపిన ఉత్సాహంపై నిర్మోహమాటంగా పవన్ కళ్యాణ్ నీళ్లు చల్లడంపై ఆవేదన చెందుతున్నారు జనసేన నేతలు, కార్యకర్తలు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరంలో ఎవరూ ఊహించని విధంగా ఘన విజయం సాధించారు దళపతి విజయ్. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తనదైన విజయ వ్యూహాన్ని పక్కాగా అమలు చేసి టీవీకేని అతిపెద్ద పార్టీగా నిలబెట్టి అధికారాన్ని అందుకున్నారు విజయ్. తమిళనాడులో డీఎంకే, అన్నా డీఎంకే వేరు, టీవీకే వేరు. ఆ రెండు పార్టీలకు సంస్థాగత నిర్మాణం ఉంది, బలమైన క్యాడర్ ఉంది, అంతకు మించి పేరున్న నేతలున్నారు. కానీ టీవీకే పరిస్థితి అలా కాదు. ఆ పార్టీల్లో చెప్పుకోదగ్గ నేతలెవరూ లేరు. ఆ పార్టీకి కర్త, కర్మ, క్రియ అన్నీ విజయే. అలాంటిది కీలక సమయంలో ఉధృతంగా ఎన్నికల ప్రచారం చేయడానికి కూడా విజయ్కి అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. కరూర్ తొక్కిసలాట ఘటన విజయ్ని చాలా కలిచివేసింది. ఆ తరువాత చాలా వరకు ఎన్నికల ర్యాలీలను విజయ్ రద్దు చేసుకున్నారు. ఎన్నికల సంఘం నుంచి ముందస్తు అనుమతి ఉన్నా కొన్ని సమావేశాలను క్యాన్సిల్ చేశారు. కరూర్ తొక్కిసలాట రూపంలో ఏర్పడిన మచ్చ పునరావృతం కాకుండా ఉండేందుకు విజయ్ తన వ్యూహాన్ని మార్చుకున్నారు. తమిళనాడులో 38 జిల్లాలు ఉంటే విజయ్ పర్యటించిన జిల్లాల సంఖ్య 10 లోపే. విజయ్ పార్టీకి సంస్థాగత నిర్మాణం లేదు. అయితే క్షేత్రస్థాయి నుంచి అభిమాన సంఘాలున్నాయి.
ఈ ఎన్నికల సమరంలో వ్యూహాత్మకంగా అభిమాన సంఘాలకు అత్యంత కీలక పాత్ర ఇచ్చారు విజయ్. రాజకీయాల్లోకి రాకముందు నుంచి విజయ్ అభిమాన సంఘాలు బలంగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో ఈ సంఘాలే ప్రచార బాధ్యతను తలకెత్తుకున్నాయి. దీంతో విజయ్ ప్రచారానికి దూరంగా ఉన్నారన్న లోటు లేకుండా చూసుకున్నాయి. అభిమాన సంఘాల మద్దతుతోనే సరికొత్త చరిత్ర సృష్టించే స్థాయిలో విజయాన్ని అందుకున్నారు విజయ్. ఈ విజయాన్ని చూసి జనసేన క్యాడర్ విజయ్ నుంచి పవన్ కళ్యాణ్ స్ఫూర్తి పొందాలని ఆదేశించారు. ఆ క్రమంలోనే జనసేనలోనూ పెద్ద స్థాయిలో చర్చ మొదలైంది. విజయ్కి సాధ్యమైంది, పవన్ కళ్యాణ్కు ఎందుకు సాధ్యం కాదు? మనం ఇంకా ఎన్నాళ్లు ఇలా టీడీపీ పల్లకి మోయాలి అన్న ప్రశ్నలు జనసేనలో భారీ స్థాయిలో హల్చల్ చేశాయి. విజయ్ బాటలోనే పవన్ కళ్యాణ్ నడవాలన్న బలమైన ఆకాంక్షని సోషల్ మీడియా వేదికల మీద కూడా జనసేన క్యాడర్ వ్యక్తం చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలు, నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. క్యాడర్లో మరింత ఉత్సాహం నింపే విధంగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తారని అభిమానులంతా భావించారు. కానీ జరిగింది మాత్రం వేరు. పక్క రాష్ట్రంలో అక్కడ ఒక పార్టీ పెట్టి విజయం సాధించి ముఖ్యమంత్రి అవ్వగానే మన ఆంధ్రప్రదేశ్లో చాలా మంది మీరు కూడా అలా చేసి ఉండాల్సిందని చెప్పి నాకు తెగ మెసేజ్లు పంపిస్తా ఉన్నారు. ఊళ్ళో పెళ్లికి ఏదో హడావుడి ఉంటారు కదా, ఎలా ఉండదంటే మనకి సందులోనూ ఒక పెళ్లి జరుగుతూ ఉంటే మన ఊళ్ళో చిన్నపిల్లలు పరిగెడుతూ ఉంటారు అటు ఇటు, వాళ్ళ ఇంట్లో పెళ్లి అనుకున్నట్టుగా. అరే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు. సరే వీళ్ళు చెప్పినట్టుగానే మనం కూర్చొని 2019 నిలబడ్డాం. ఎక్కడ పెట్టారు? 2 చోట్ల ఓడించారు కదా. పోనీ ఎవరైనా నిలబడ్డారు ఆ రోజున నాయకులు అంటే? అందరూ పారిపోయారు కదా. సో అందుకని కంపారిజన్ పెట్టకండి. విజయ్ స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ కూడా సీఎం కావాలని జనసేన క్యాడర్ ఆకాంక్షిస్తే పవన్ కళ్యాణ్ ఏం చెప్పారో విన్నారుగా. ఊళ్ళో పెళ్లికి ఏదో హడావుడి అంటూ సామెత చెప్పేశారు. పవన్ చాలా తేలిగ్గా ఆ సామెత వాడేశారు గాని సగటు జనసేన కార్యకర్త గుండెలను మాత్రం ఆ సామెత బలంగానే గాయం చేసింది. మా నాయకుడు అధికారాన్ని అందుకోవాలని మేం కోరుకుంటుంటే అదే నాయకుడు మమ్మల్ని అంతహీనంగా పోలుస్తాడా అని ఒకవైపు ఆవేదన చెందుతూనే మరోవైపు కడుపు చించుకుంటే కాళ్ల మీద పడినట్లు అన్న చందంగా దీనిపై ఎవరితోనూ చర్చించకుండా వాళ్లల్లో వాళ్లే కుమిలిపోతున్నారు. టీడీపీ పల్లకి మోయడం ఎందుకు? మనమే ఒక శక్తిగా ఎదుగుదాం, అది సాధ్యమే. తమిళనాడు ఎన్నికల ఫలితాలే ఒక ఉదాహరణ అని చెబితే ఇలా అవమానిస్తారా అని జనసేన క్యాడర్ ఆవేదన చెందుతున్నారు. ఊళ్ళో పెళ్లికి అన్న సామెత చెప్పడంతో పవన్ కళ్యాణ్ ఆగలేదు. ఏపీ వేరు, తమిళనాడు వేరు అంటూ క్లాస్ కూడా పీకారు. నిజానికి విజయ్ విజయం ఏమీ నల్లేరు మీద నడకలా సాగలేదు. విజయ వ్యూహాలు అంత బాగా విజయ్ రచించాడు. అన్నింటికీ మించి తనని తాను నమ్మాడు, తన అభిమానులను, ప్రజలను నమ్మాడు. ఈ వాస్తవాన్ని విస్మరించిన పవన్ కళ్యాణ్ ఏపీ వేరు, తమిళనాడు వేరు అంటూ సాకులు చెప్పడమే కాదు, 2019లో 2 చోట్ల నన్ను ఓడించారు అంటూ క్యాడర్నే దెప్పిపొడిచారు. లీడర్లంతా పారిపోయారన్నారు. ఒక్క ఓటమితోనే చేతులెత్తేయడం మాత్రమే కాకుండా ఆ ఓటమిని కారణంగా చూపుతూ సొంత కాళ్ల మీద నిలబడడం సరికాదన్న సిద్ధాంతాన్ని తెరమీదకు తెచ్చి జయము జయము చంద్రన్న అన్న రాగమందుకున్నారు పవన్ కళ్యాణ్. ఇదంతా చూస్తోన్న ప్రజలు 2019 తరువాత ఒంటరిగా పోటీ చేయడానికి భయపడి టీడీపీ పల్లకి మోయడానికి రెడీ కావడం కూడా పారిపోవడమే కదా అని ప్రశ్నిస్తున్నారు. పనిలో పనిగా ఇంకోసారి విజయ్ రాజకీయాన్ని, నా రాజకీయాన్ని పోల్చకండి అని తేల్చి చెప్పిన పవన్ కళ్యాణ్ టీడీపీ పల్లకి మోయడమే జనసేన క్యాడర్ కర్తవ్యమని మరోసారి క్లారిటీ ఇచ్చేశారు. విజయ్ విజయానికి తనకు పోలిక పెడుతూ విజయ్ నుంచి పవన్ స్ఫూర్తి పొందాలన్న పోస్టులు సోషల్ మీడియాలో పెరగడంతో వీలైనంత త్వరగా ఈ చర్చకి ముగింపు పెట్టాలని పవన్ కళ్యాణ్ భావించినట్టుగా రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విజయ్ స్ఫూర్తితో పవన్ కూడా సీఎం కావాలని జనసేనలో భారీ స్థాయిలో చర్చ మొదలవడంతో ఆగమేఘాల మీద కార్యకర్తలు, నేతల సమావేశం ఏర్పాటు చేసి తమిళనాడు వేరు, ఏపీ వేరు అని తేల్చేశారు పవన్ కళ్యాణ్. జనసేన కార్యకర్తలు, నేతలు సగర్వంగా టీడీపీ పల్లకి మోస్తూ మురిసిపోవచ్చునని మరోసారి క్లారిటీ ఇచ్చిన పవన్ మరో స్పష్టత కూడా ఇచ్చేశారు. నేను ఏ స్థాయి నాయకుడిని అవ్వాలని ఆస్తి జనసేన పార్టీ పెట్టలా. ఒక ముఖ్యమంత్రి అయిపోవచ్చు అన్న ఆలోచనతో పెట్టలా. ఒక పార్టీని పెడితే ఎంత సమాజంలో ఎంత మార్పు తీసుకురాగలం. విన్నారుగా, సీఎం కావడానికి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టలేదట. అధికారంతోనే ఏమైనా మార్పు తీసుకురాగలం, సంస్కరణలు అమలు చేయగలం, మెరుగైన పాలన అందించగలం. అసలు సీఎం అవ్వాలన్న ఆలోచనే లేకపోతే పార్టీ పెట్టడం ఎందుకు? ఎన్నికల్లో పోటీ చేయడం ఎందుకు? సరిగ్గా ఇక్కడే జనసేన పార్టీ టీడీపీ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తుందన్న పాత చర్చ కొత్తగా తెరపైకి వస్తోంది. పవన్ కళ్యాణ్ తీరుతో టీడీపీ జెండాలు మోయడం,
టీడీపీ పల్లకీ మోయడం, టీడీపీ నేతలు కార్యకర్తల చేత అవమానాలు పొందడమే మా పన. ఇందుకేనా మేము పవన్ కళ్యాణ్ వెనుక నడుస్తోంది అని జనసేన కేడర్ ఆవేదన చెందుతోంది. ప్రతిపక్షంలో ఉన్న వేళ ప్రజల తరపున పోరాటం చేయాలి, అధికారంలో ఉన్న వేళ ప్రజారంజక పాలన అందించాలి. కానీ వీటికి భిన్నంగా ప్రతిపక్షంలో ఉన్న పవర్లో ఉన్న పవన్ కళ్యాణ్ చేస్తూ వస్తోంది ఒకటే, అర్థం పర్థం లేని ఆవేశంతో ఊగిపోవడం, చంద్రబాబు అవసరాలకు అనుగుణంగా వ్యవహరించడం అంతే. పాలన మీద పవన్ ముద్ర అంటూ ఏమీ లేదు. పైగా ఇప్పుడు తమకు కొత్త కొత్త షాక్స్ ఇస్తోన్న పవన్ కళ్యాణ్ ని బిత్తరపోయి చూస్తున్నారు జనసేన క్యాడర్. ఎన్నికల హామీలు, రుణాలకు సంబంధించి ఒకవైపు పవన్ ని ప్రశ్నిస్తుంటే, నన్ను ఒక కులానికి పరిమితం చేయొద్దంటూ ఆయన చెప్తోన్న సమాధానం విని నివ్వెరపోతున్నారు జనసేన కార్యకర్తలు. నాయకుడు ప్రజలకు బాధ్యతాయుతంగా ఉండాలి. నాయకుడు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. నాయకుడు భయం అంటూ పడితే ప్రజలకు భయపడాలి. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబుకి మాత్రమే బాధ్యతాయుతంగా ఉంటారు. చంద్రబాబుకి మాత్రమే జవాబుదారీగా ఉంటారు. చంద్రబాబుకి మాత్రమే భయపడతారు. చంద్రబాబు కుట్రలకే కూత పెడుతుంటారు. ప్రశ్నించటం కోసమే జనసేన అంటూ పార్టీ స్థాపన రోజు నుంచి నిత్యం తెగ హడావుడు చేసేసిన పవన్ కళ్యాణ్ ఏనాడు చంద్రబాబుని ప్రశ్నించిన పాపాన పోలేదు. ప్రజల తరఫున ప్రశ్న అనే అస్త్రాన్ని సంధించిన పాపాన పోలేదు. జనసేన అధినేతగా మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కూడా పవన్ కళ్యాణ్ది అదే తీరు. నిజానికి పవన్ కళ్యాణ్ ని జనసేన పార్టీ అధినేతగా, మంత్రిగా, డిప్యూటీ సీఎంగా, కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఇలా అనేక రూపాల్లో చూసి విశ్లేషించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అసలు జనసేన పార్టీ స్థాపన వెనుక ఉన్న పరమార్థమే టీడీపీ ప్రయోజనాలు. అదే సమయంలో ఎన్నికల హామీల గురించి, అలానే కాపు కార్పొరేషన్ నుంచి రుణాలు రావటం లేదని జనసేన క్యాడర్ ప్రశ్నిస్తే, తిరిగి వాళ్ల మీదే ఎదురుదాడి చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ వెనుకాడకపోవడంపై పార్టీలోనే సీరియస్ గా డిస్కషన్ సాగుతోంది. కులం కోణంలో పవన్ కళ్యాణ్ అవసరాలకు అనుగుణంగా ఎలా రంగులు మార్చేశారో ఒకసారి చూడండి. మీ వెనకబాటుతనం, మీ కోరికలు ఉన్నాయి కదా. ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు, మీరు ఓటేయండి, అవి చూపిస్తాం. ఈ రోజు నేను కోరుకున్నానండి భీమవరం నుంచి. చాలా బాధగా ఉంది ఈ మాట మాట్లాడడానికి. కనీసం ఆంధ్ర భావన ఎలాగో లేదు, కనీసం కుల భావన తెచ్చుకుని బాగు చేయండి రాష్ట్రాన్ని. ఆంధ్ర భావన ఎలా, నన్ను ఒక కులానికి ఉంటే, అరే నేను షెగివేరాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాను. నా కులాన్ని నేను గౌరవిస్తాను. నా ఉనికి నేను ఎక్కడ పోగొట్టుకుంటాను, నా తల్లిదండ్రిని ఎలా పోగొట్టుకోలేనో నా కులాన్ని కూడా నేను పోగొట్టుకోను. కులాన్ని తగ్గించుకో, కులాన్ని తగ్గించే హక్కు ఎవరికీ లేదు. కులానికి పరిమితం చేయాలని ఎన్నిసార్లు ప్రయత్నించారు. నన్ను ఒక ప్రాంతానికి పరిమితం చేయాలని వస్తే మన సాంబశివుడు లాంటి వచ్చి, అన్నా నువ్వు ఆంధ్రవాడు కాదు, నువ్వు తెలంగాణ, నువ్వు భారతీయుడు. అన్న కులానికి పరిమితం చేయాలని చూశారు, ప్రాంతానికి పరిమితం చేయాలని చూశారు. నేను కులంలో పుట్టా, కానీ ఒక కులం కోసం పనిచేయడానికి రాలా, దేశం కోసం పనిచేయడానికి వచ్చాం. సమాజ స్థాపన కోసం వచ్చాం, కాపుల కోసం ఆలోచించడం రాలా. నేను రెల్లి సమాజం గురించి ఆలోచిస్తాను, మాల సమాజం గురించి ఆలోచిస్తాను, మాదిగ సమాజం గురించి ఆలోచిస్తాను, బీసీల సమాజం గురించి ఆలోచిస్తాను, అన్ని ఉన్నత సోకాళ్ళు ఓసీ కాస్టుల గురించి ఆలోచిస్తాను, అందరూ బాగుండాలని ఆలోచిస్తాను. నేను దయచేసి ఒక కులానికి పరిమితం చేయాలనుకున్న, ఒక ప్రాంతానికి పరిమితం దాన్ని మీరు ఎదురుదాడి చేయండి. మనం అందరి కోసం పనిచేస్తాం. నిజంగా నేను ఒక కులం కోసం అంటే మరి నేను 2 చోట్లకి ఓడిపోకూడదు కదా లెక్క ప్రకారం. అటు భీమవరంలో ఓడిపోకూడదు, గాజువాకలో ఓడిపోకూడదు. కులం అంతా వేస్తే అలా ఈరు. దట్స్ ద పాయింట్ ఐ వాంట్ టు మేక్. అది సంగతి. ఎన్నికలకు ముందు నిర్మోహమాటంగా కుల భావన ఉంటేనే ఏపీ బాగుపడుతుందంటూ బహిరంగంగా మాట్లాడిన ఈ పెద్ద మనిషి ఇప్పుడు గెలిచిన తర్వాత కాపుల అభివృద్ధి కోసం ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలు గురించి నిలదీస్తే మాత్రం నన్ను ఒక కులానికి పరిమితం చేయవద్దంటూ జనసేన క్యాడర్ కి షాక్ ఇచ్చేశారు. పవన్ కళ్యాణ్ ఫలానా కులానికే పరిమితం కావాలని ఏ కులం వాళ్ళు కోరలేదు. ఎన్నికల వేళ ఫలానా కుల అభివృద్ధికి ఫలానా చేస్తామన్నారు కదా, మరి ఆ హామీల అమలు విషయంలో ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తెమ్మని అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పవన్ కళ్యాణ్ ని జనసేన క్యాడర్ అడుగుతోంది, డిమాండ్ చేస్తోంది. ఎన్నికలకు ముందు కుల భావనకి చెగువేరాకి ముడిపెట్టి మరీ మాట్లాడేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు టీడీపీ పల్లకి మోయటం మినహా మరి వేటి మీద తాను కాని తన పార్టీ కాని దృష్టి పెట్టదని మరోసారి తేల్చి చెప్పేశారు. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన ప్రథమ లక్షణం ప్రజల వద్ద విశ్వసనీయత. చంద్రబాబుకు లేనిది విశ్వసనీయతే. ప్రజల హృదయాలను గెలుచుకోవడం తమ వల్ల కాదన్న నిజం తెలుసు కాబట్టే పచ్చి అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టడం మీద, పచ్చి అబద్ధాలని ప్రచారం చేయడం మీద దృష్టి పెడుతున్నారు. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారు అంటారు కదా,
మరి చంద్రబాబుతో ఇన్నేళ్లుగా అంటకాగుతోన్న పవన్ కళ్యాణ్కి ఆ లక్షణాలు రాకుండా ఎందుకు పోతాయి? అందుకే ఎన్నికల ప్రచారంలో జగన్ పాలనపై ఎన్ని పచ్చి అబద్ధాలు చెప్పారో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు కుట్రలకు కూత పెడుతూ వస్తున్నారు. చంద్రబాబు కుట్ర స్క్రిప్ట్ రచిస్తారు, దాన్ని పట్టుకుని పవన్ కళ్యాణ్ వీరావేశంతో వీధి నాటకం ఆడేస్తారు. ఇదంతా చూస్తూ జనసేన క్యాడర్ తలలు పట్టుకుంటున్నారు. జనసేన పార్టీ జనం కోసం కాదు, పార్టీ క్యాడర్ కోసం కాదు, లీడర్స్ కోసం కాదు, చంద్రబాబు కోసం, చంద్రబాబు ప్రయోజనాల కోసం, టీడీపీ కోసం. ఈ విషయం మీద ఎక్కడ వీలుంటే అక్కడ క్లారిటీ ఇస్తూనే ఉన్నారు పవన్ కళ్యాణ్. ఆ క్రమంలోనే సొంత పార్టీకి, పార్టీ క్యాడర్ కి షాక్స్ ఇస్తూనే ఉన్నారు. విజయ్ స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ కూడా ఈసారి రాజకీయం చేయాలని ఆకాంక్షించిన పార్టీ క్యాడర్ కి పెద్ద షాక్ ఇచ్చేశారు. అసలు విజయ్ తో తనను పోల్చి చూడవద్దని చెప్పేశారు. క్లుప్తంగా చెప్పాలంటే టీడీపీ పల్లకి మోయడమే జనసేన క్యాడర్ శాశ్వత కర్తవ్యమని హితబోధ చేశారు. టీడీపీ ప్రయోజనాల కోసమే పనిచేసే క్రమంలో చంద్రబాబు కుట్రలకు కూత పెట్టడంలోనూ పవన్ ప్రావీణ్యం సంపాదించారు. ఎన్నికల వేళ చంద్రబాబుతో కలిసి జగన్ పాలన మీద పవన్ కళ్యాణ్ కక్కిన విషయం అంతా ఇంతా కాదు. వైసీపీ వాలంటీర్స్ టీంని పెట్టారు. ప్రతి ఊర్లో ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు, అక్కడ ఏమేమి ఉన్నాయి వాళ్ళకి, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. నా కేంద్ర నిఘా వర్గాలను హెచ్చరించింది చెప్తున్నాను. ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. విన్నారుగా, ప్రజలకు ఉపయోగపడే వ్యవస్థ మీద నాడు పవన్ కళ్యాణ్ ఏ స్థాయిలో విషం కక్కారో. ప్రజలకు పచ్చి అబద్ధాలను చెప్పారు. తర్వాత అదే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్న ప్రభుత్వం ఉమెన్ ట్రాఫికింగ్ కి గురైంది 46 మంది మాత్రమే అని అసెంబ్లీ సాక్షిగా చెప్పింది. పాపం ఈ నిజం చెప్పడానికి చంద్రబాబు ప్రభుత్వం ఎంత ఇబ్బంది పడి ఉంటుందో. అసలు నిజం తెలుసుకున్న 5.5 కోట్ల మంది ప్రజలు ఇన్నాళ్లు వాలంటీర్ల మీద అన్ని కారుకూతలు ఎలా కూశారు, తమను మభ్యపెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి, పచ్చి అబద్ధాలతో రాజకీయం చేయటంలో ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ పోటీ పడ్డారు. వైసీపీ ప్రభుత్వ భవనాలకి రంగులు మార్చుకోవడానికి 1300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. రంగులు మార్చుకోవడానికి, రంగులు తీయడానికి 1000 కోట్లు ఖర్చు పెట్టాడు. 2300 కోట్లు రంగుల్లో తగలబెట్టేసింది వైసీపీ ప్రభుత్వం. విన్నారుగా, ఘనత వహించిన నాయకుల పైత్య ప్రకోపం. జగన్ ని రంగుల పిచ్చోడన్నారు. గ్రామ సచివాలయాలకు రంగులు వేయడానికి 3000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడని చంద్రబాబు కూస్తే 2300 కోట్లు ప్రజాధనాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రంగుల్లో తగలపెట్టేసిందని తెగ చెలరేగిపోయారు పవన్ కళ్యాణ్. ఆ తరువాత అదే పవన్ కళ్యాణ్ నాడు తాము నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పామని అసెంబ్లీ సాక్షిగా అంగీకరించారు. అసలు నిజమేంటో బయట పెట్టలేక మరో దారి లేక బయట పెట్టేశారు. 2019-24 పంచాయతీ భవనాలకు, గ్రామ సచివాలయాలు రంగులు వేయడానికి 101.81 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. అది విషయం. 2019 నుంచి 5 ఏళ్ల పాటు రాష్ట్రంలోని వేలాది గ్రామ సచివాలయాలు, పంచాయతీ భవనాలకు రంగులు వేయడానికి కేవలం 101 కోట్ల రూపాయలు జగన్ ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇంత బాధ్యతాయుతంగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తే ఎన్నికల ప్రచారంలో 3000 కోట్ల రూపాయలంటూ దిక్కుమాలిన కూతలన్నీ కూసి ఆ తరువాత అసెంబ్లీ సాక్షిగా అదే నోటితో అసలు నిజాన్ని ఒప్పుకుంది చంద్రబాబు ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ తీరు మారలేదు. చంద్రబాబు కుట్రలకు కూత పెడుతూ పరమానందంగా భావిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలోనే తిరుమల లడ్డూ కుతంత్రంలో చంద్రబాబు అడ్డంగా దొరికినప్పుడు సనాతని పేరుతో డ్రామా ఆడేసి ప్రజల దృష్టిని మరల్చటానికి విఫల యత్నం చేశారు. ఆ తరువాత చంద్రబాబు స్క్రిప్ట్ కి వీధి నాటకం వేస్తూ సీజ్ ద షిప్ అంటూ ఏ రేంజ్ లో అభాసు పాలయ్యారో అందరికీ తెలిసిందే. ఇలా చంద్రబాబు సేవలో తరించటమే మహా అదృష్టమని భావిస్తున్న పవన్ కళ్యాణ్ నేను వేరు, విజయ్ వేరు, విజయ్ తో నన్ను పోల్చొద్దు, సీఎం అవడానికి నేను పార్టీ పెట్టలేదు అంటూ ఇచ్చిన క్లారిటీతో జనసేన క్యాడర్ కి మూర్ఛపోయినంత పనైంది. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.